హలో అండి. కొత్త సంవత్సరంలో వచ్చిన ఫస్ట్ శనివారం అని చెప్పి వాడపల్లి వెళ్ళామండి. మామూలుగా అయితే మేము ప్రతి వారము వెళ్తాము. మొన్న హెల్త్ ఇష్యూ వచ్చింది కదా నాకు. ఇంకా అప్పటినుంచి దగ్గరగా ఒక 4 మంత్స్ నుంచి అయితే పూర్తిగా ఆపేసామండి. వెళ్ళట్లేదు. ఇంకా మళ్ళీ కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఈ వారం నుంచి అయితే మొదలుపెట్టాము. మేము ఎప్పుడెళ్ళినా సరే సాయంత్రం అట్లా వెళ్తామండి. ఇక్కడ మా ఇంటికాడ 7కి బయలుదేరతాం. అక్కడికెళ్ళేసరికి 8 అవుతుందనమాట. చూసారా అసలు ఎంత ఖాళీగా ఉంటుందో. జస్ట్ మనకి 15 నిమిషాల్లో దర్శనం అయిపోతుందండి. దర్శనం కూడా చాలా అవుతదనమాట. ఎప్పుడు మార్నింగ్ వెళ్ళినా సరే చాలామంది జనం ఉంటారు. ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే ఆ జనం అందరిని చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే శనివారం తప్ప మిగిలిన రోజుల్లో వెళ్తున్నారు. అయినా సరే చాలా జనం ఉంటున్నారంట. మనం ఇలా సాయంత్రం మాటలు వెళ్ళడం వల్ల ఏంటంటే దర్శనము బాగా అవుతుంది. త్వరగా దర్శనం అయిపోతుంది. 8 ఆ టయానికి వెళ్ళడం బెటరు. కాకపోతే మనకి 9:30కి మళ్ళీ గుడి క్లోజ్ చేసేస్తారు. కాబట్టి 7:30, 8 మధ్యలో వెళ్తాం. వాడపల్లి చాలా బెటర్ అండి. మనకి ఒకవేళ ప్రదక్షిణలు మొక్కుంటాయి కదా, 7 ప్రదక్షిణలు తిరిగే వాళ్ళైతే ఫస్ట్ దర్శనం చేసేసుకుని తర్వాత నైట్ అంతా కూడా ప్రదక్షిణలు చేసుకోవచ్చు మనము. ప్రదక్షిణలు తర్వాత చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ప్రదక్షిణలు చేసుకుంటే మళ్ళీ టైం అయిపోతే గుడి క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనకి అన్న సమారాధన కూడా పెడతారండి భోజనాలు. మార్నింగ్ టైం అయితే బయట పెడతారు. ఈవినింగ్ టైం అయితే గుడి లోపల ఉంటుంది కదా అన్న సమారాధన, అక్కడైతే పెడతారు.